మనం వచ్చేసి హైడ్రోఫోనిక్ టవర్ని ఇన్స్టాల్ చేసాం కదా, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. సో అది షార్ట్స్లో పెట్టాను. షార్ట్స్ ఒకళ్ళు చెక్ చేయకుండా చెక్ చేయండి ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే అనేసి. ఇప్పుడు మనము సీడ్స్ వేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నాం. ఈ కోకోపట్ స్ట్రిప్స్ అనమాట, ఇవి వీళ్ళ పంపించారు, వీళ్ళకి వచ్చినాయి. సో తీసి ఇలా ఎందుకు పెట్టుకున్నానంటే, ఇలాంటి ట్రేలో పెట్టుకునేసి వాటర్ వేసామనుకో, ఇది ఫుల్ వాటర్ని సోక్ చేసుకునేసి పెద్దగా అవుతుంది అనమాట. ఒకసారి సోక్ చేసుకొని పెద్ద అయిన తర్వాత మనం సీడ్స్ వేసుకోవాలి. సో సీడ్స్ వాళ్ళు ఇచ్చినవి ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. సో ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ అనుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి వాటర్ వేసి ఇది సోక్ చేద్దాం. సో అప్పుడే చెప్పాం కదా, వాటర్ వచ్చేసి మనం డ్రింకింగ్ వాటర్నే ప్రిఫర్ చేయాలి. సో డ్రింకింగ్ వాటర్ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే పీపీఎం చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే మళ్ళీ బోర్ వాటర్ అయితే మనకు బాగుండదు అనమాట, అందుకోసము. సో దీంట్లో వాటర్ సైడ్లో పోసేస్తే సరిపోతుంది అనమాట వాటర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చూడండి, ఇలా సోక్ చేసుకుంటుంది అనమాట వాటర్ మొత్తాన్ని. అది ఒక్కడే తీసుకునేసింది, వాటర్ సరిపోలేదు ఇంకా. సో వాటర్ తక్కువనే అనమాట, ఇలా సోక్ చేసుకుంటుంది అనమాట వాటర్ని ఫుల్. తర్వాత ఇక్కడ సీడ్స్ వేయాలి. ఇంకా వాటర్ సరిపోలేదు, వాటర్ ఇంకా ఫిల్ చేద్దాం. ఇలాగంతా వాటర్ వేసిన తర్వాత ఇలా హైట్ అవుతాయి అనమాట. చూడండి ఎలా అయినాయా, అప్పుడే ఉన్నాయి కదా, ఫుల్ వాటర్ వేసినాము చూడండి. సో ఒక్కడు ఒకలాగా ఏంటి, మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, దీన్ని కొద్దిగా ఓపెన్ చేసి ఇక్కడ సీడ్ వేయాలన్నమాట. ఇక్కడ సీడ్ వేయాలి మనము. సో ఇక్కడ సీడ్ వేస్తే వాటర్ సోక్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇది అవుతుంది. సీడ్ వేద్దాం. సో ఫస్ట్ కొరియాండర్ వేద్దాం. కొరియాండర్ వచ్చేసి ఒక దాంట్లో 2 వేసుకోవచ్చు, 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు అనమాట. సో కొరియాండర్లో ఇది వచ్చేసి ఎంటీ షెల్ అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంటీ షెల్. సీడ్ ఉండదు వచ్చేసి ఇది సీడ్ అనమాట. ఇది షెల్ లోపల ఉంటుంది, బట్ వీళ్ళు ఓపెన్ చేయడం వల్ల వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు మనం వేసుకోండి, ఎలా వేసుకోండి, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మనం షెల్ వేస్తున్నామా లేక సీడ్ వేస్తున్నామో తెలియదు మనకి. సీడ్ వేస్తున్నా షెల్ వేస్తున్నా అర్థమవుతలేదు నాకు. సో కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అందుకే అనమాట. యాక్చువల్ కొద్దిగా పుష్ చేయాలి, ఇలాగా పుష్ చేస్తే మంచిగా వస్తుంది. సో ఇలా ఓపెన్ చేసుకునేసి ఇలా పెట్టుకోవాలి. దీనిపైన వాటర్ స్ప్రే చేసుకుంటే అది ఇదే చేసి వస్తుంది అనమాట. సో కొరియాండర్ వేసాం, స్పినాచ్ వేద్దాం ఇప్పుడు. స్పినాచ్ వచ్చేసి ఒక్కటి ఉంది కదా, ఇట్లా ఓపెన్ చేసుకునేసి ఒక్కొక్కదాన్ని వేద్దాం. సో ఇండివిజువల్గా ఒక్క దాంట్లో. సో దీనికి వచ్చేసి 6 వేసాం, 3 + 3 6 వేసాం. దీనికి కూడా 6 వేద్దాం. ఒకటి వద్దు, 2 వేద్దాం యాక్చువల్గా అయితే. ఇలా ఓపెన్ చేసి పెట్టుకునేసాం అనుకో, మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు లెట్యూస్ చూడండి, యాక్చువల్గా అయితే హైడ్రోఫోనిక్ దానికి లెట్యూస్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే ఫాస్ట్ గ్రోయింగ్ ప్లస్ ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పేసి లెట్యూస్ వాటిలో మేజర్గా. సో ఇతనాలు చూసారు కదా, ఇవి లెట్యూస్ చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. వీటిని చాలా జాగ్రత్తగా ఒక 6 వేద్దాం, 6 వాటిలో వేసి చూద్దాం ఎలా వస్తుంది అనేసి. సో లెట్యూస్ కూడా 6 వాటిలో వేసాం అనమాట. ఒక్కో దాంట్లో వచ్చేసి 4-5 వరకు వేసాం. బ్యాసిల్ అనేసి ఇది కూడా మంచిగా వస్తుంది అనమాట క్రాప్ దీంట్లో. సో ఈ సీడ్స్ కూడా వేద్దాం, ఈ సీడ్స్ కూడా మంచిగా వస్తాయి, ఇవి కూడా వేద్దాం. ఇవి యాక్చువల్గా మంచిగా ఉన్నాయి కదా క్వాలిటీ. సో ఒక్కొక్క సీడ్ వేసినా సరిపోద్ది అనమాట. సీడ్ డౌట్ ఉన్నది మాత్రం మనం 2-3 వేసుకోవాలి ఆప్షన్గా, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా మనకి. సో బేసిక్గా చెప్పాలంటే నేను 2012లోనే దీని గురించి సర్చ్ చేశాను అనమాట, హైడ్రోఫోనిక్ స్టార్ట్ చేద్దామనేసి. బట్ అప్పటి ఇంకా సపోర్టు అవేర్నెస్ లేకపోవడం వల్ల కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు తెలిసి ఇంకా నేను కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశాను, అందుకే తెప్పించాను అనమాట. అమరంతూస్ అనేసి ఇదో సీడ్, ఇది కూడా మంచిగా వస్తుంది అనమాట. సో వీటిని కూడా వేసుకుందాం. వన్ 2 3 4 5 6 దీనికి వేసాం, ఇంకా 6 మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఫైనల్గా పాక్ చాయ్
పాక్చే అనేసి ఇది ఒక సీడ్ వచ్చింది అనమాట. ఇది సాసోల్లాగా ఉన్నాయి, చూడడానికి సాసోల్లాగా ఉన్నాయి. ఇవి కూడా వేద్దాం లాస్ట్గా. సో వీటిలో కొన్ని బ్లాక్, కొన్ని రెడ్గా ఉన్నాయి. రెడ్ కొనేవి అన్మెచ్యూర్డ్ అనుకుంటా, బట్ ట్రై చేద్దాం. ఇక్కడ ఇంక వేయాలి కదా. 1 2 3. నేను వీటిలో ఎక్కువ వేస్తున్నా. ఇంకోటి వేద్దాం కొద్దిగా. 3 వేస్తా ఒక్కో దాంట్లో. అయ్యో ఎక్కువ. ఐ థింక్ ఇవి సాసల్లాగా ఉన్నాయి, ప్యూర్. మనం సీడ్ మొత్తం వేసుకున్నాం కదా. సో దానిపైన కొద్దిగా వాటర్ స్ప్రే చేసామనుకోండి, దానికి వాటర్కి సీడ్కి నీట్గా ఇదవుతుంది అనమాట. ఏమంటారు, హీల్ అవడానికి స్టార్ట్ అవుతుంది, అది జర్మినేషన్ అవడానికి ఈజీగా. ఇలాంటి స్ప్రే బాటిల్స్ వాడితే మంచిగా పడుతుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా పోసామనుకోండి అవి డిస్టర్బ్ అవుతాయి, ఎప్పుడు మొలకొచ్చే టైంలో కానీ ఇప్పుడు కానీ. ఇలా స్ప్రే చేస్తే మంచిగా పడతాయి. ఇలా కొట్టేసిన తర్వాత దీనిపైన ప్లాస్టిక్ కవర్ కప్పచ్చు, లేదా నా దగ్గర ఇలాంటి ట్రే కూడా ఉంది. సో దాన్ని పెడతాను అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుంది అనమాట. అంటే ఆవిరి అయిపోకుండా, అంటే ఇది పైన డ్రై అయిపోకుండా హ్యూమిడిటీ మెయింటైన్ అయ్యేసి జర్మినేషన్ అయ్యి ఎక్కువ మొలకలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసమే దీనిపైన కొంచెం వేడి వాతావరణం లేక డార్క్ ప్లేస్లో పెడితే మంచిగా వస్తాయి అనమాట. సో ఆ స్ప్రే తీసుకొని పెడతాను దీనిపైన. సో ఇదనమాట, దీన్ని ఇలా నేను పెడతాను అనమాట. సో ఎందుకు దీన్నే పెడుతున్నా ఓపెన్ ప్లేస్ లేదంటే ఎయిర్ పోతే కూడా తొందరగా ఆవిరైపోతుంది అనమాట. పైన ఇది ఉంది కదా తేమ, గాలి వల్ల కూడా ఆరిపోతుంది అనమాట. సో ఇది పెట్టడం వల్ల క్లోజ్ది, సో గాలి పోదు కాబట్టి తొందరగా ఆరిపోదు. అంటే ఆ సీడ్స్కి జర్మినేషన్ అవడానికి పిలుచుకోవడానికి టైం ఉంటుంది అనమాట. అందుకే మనం ఇది పెడతాం అనమాట, ఈ క్లోజ్డ్ పెట్టాను. సో దీన్ని పెట్టేసి దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ పెడతాను. సో డైలీ వాటర్ పోస్తే ఒక 3-4 డేస్లో మనకి మొలకలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీని తర్వాత ఇంకోటి ఏమంటే, వీళ్ళు అప్పుడే న్యూట్రిషన్స్ ఇచ్చారు కదా, న్యూట్రిషన్స్ గురించి. సో దీన్ని స్టార్ట్ చేద్దాం. దీన్ని మనం చేసి పెట్టుకుందాం. యాక్చువల్లీ A, B అనేసి ఇచ్చారు కదా 2, వాటిని 1 లీటర్ వాటర్ బాటిల్లో మిక్స్ చేయమని చెప్పారనమాట, సపరేట్గా. సో వాటర్ తీసుకొచ్చామన్నమాట. ఇది మనం RO వాటర్, డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చాను. ఎందుకంటే యాజ్ పర్ వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 80 ppm అన్నారు. సో ఇవి వచ్చేసి మీకు చూపిస్తే ఎంత ppm ఉందో. అరౌండ్ నాకు తెలిసి ఒక 40-45 లోపల ఉంటుంది అనమాట ఇది. సో చూసినా కదా 0 ఉంది. ఇది 40 ఉంది ppm. డ్రింకింగ్ వాటర్ అనమాట ఇది. సో ఎందుకు కొద్దిగా తెచ్చా వాటర్ అనేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే న్యూట్రిషన్స్ పోసినప్పుడు మళ్ళీ ఇది ఫుల్ అయిపోయేసి బయట వచ్చేస్తాయని చెప్పేసి నేను కొద్దిగా తెచ్చా వాటర్. మేబీ నాకు తెలిసి ఇది కూడా ఎక్కువ అనిపిస్తుంది వాటర్. సో 2 బాటిల్ ఎందుకంటే మనం ఫార్ములా ఏని సపరేట్, బీని సపరేట్ పెట్టుకోవాలి. ఎప్పుడు మిక్స్ చేసి మనం మిక్స్ చేయకూడదు, వాటర్ని కంబైన్ చేయకూడదు. సపరేట్గానే అవి మనము వాటర్లో మిక్స్ చేసుకోవాలి, కంబైన్ చేసి ఎప్పుడు చేయకూడదు. ఇది ఒకటి బి అనమాట, ఇది దీంట్లో పెడదాం. ఇది ఏ అనమాట. సో ఒక్కోదాన్ని ఒక్కో దీంట్లోకి వేయాలన్నమాట మనం. సో టోటల్ వాళ్ళు ఇచ్చిన ఫామ్లో 1 లీటర్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి మనము. సో వాళ్ళు చెప్పినట్టు 1 లీటర్ బాటిల్కి మిక్స్ చేయాలన్నమాట, ఈచ్ A అండ్ B. సో ఇది వచ్చేసి A మిక్స్ చేసాం మనము. దీనికి వాటర్ తక్కువ ఉన్నాయి, వాటర్ ఫిల్ చేద్దాం. B యాడ్ చేద్దాం ఇప్పుడు. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పుడు కానీ ఈ న్యూట్రిషన్స్ని ఎండల్లో పెట్టకూడదు అనమాట, డైరెక్ట్ సన్లైట్కి. ఎందుకంటే ఇది చెడిపోద్ది అనమాట, దీనిలో ఫంగస్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల న్యూట్రిషన్ pH వాల్యూ ప్రాబ్లం పాడేసి చెట్లు గ్రోత్ కరెక్ట్గా ఉండదు అనమాట. సో ఎప్పుడు కానీ సన్లైట్కి ఇవ్వదు. అందువల్లనే ఈ టాప్లో కూడా వీళ్ళు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారనమాట. సో న్యూట్రిషన్స్ ఉన్న వాటర్కి ఇప్పుడు డైరెక్ట్గా సన్లైట్ పడకూడదు. సో స్టిక్కరింగ్ కూడా వేసాం ఇప్పుడే, ఫార్ములా A, ఫార్ములా B అనేసి. సో వీటిని ఫుల్ ఇంకా మిక్స్ అవ్వలేదు చూడండి, అలా ఉంది ఇక్కడ అంతా.
సో మిక్స్ అవ్వడానికి కోసం కాస్త అట్లా కాసేపు పెట్టేసి ఇంకా ఇక్కడ వాటర్ దీని ట్యాంకు మనం ఫిల్ చేయాలి. వాటర్ ఇంకా ఫిల్ చేయలేదు, దీనికి వాటర్ ఫిల్ చేద్దాం. దీనికి కూడా RO వాటర్ వాడాలి. PPM వచ్చేసి రికమెండ్ చేసినది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 80 PPM చెప్పారు. సో వాడడానికి వచ్చేసి ఫుల్ ఫిల్ చేయడానికి కూడా యూజ్ TDS బిలో దాన్ 80 PPM అనేసి. సో అదే వాటర్, మినరల్ వాటర్ వీటికి వాడదాం. సో ఈ ఏరోఫోనిక్ టవర్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే, ఎగ్జాంపుల్ దీంట్లో 36 ప్లాంట్స్ పెడుతున్నాం అనమాట. సో అదే 36 ప్లాంట్స్ మనం భూమిలో పెట్టాలంటే ఆ ఏరియా ఆఫ్ యూసేజ్ ఉంది కదా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది చూసారంటే ఒక 1.2 స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే స్క్వేర్ ఫీట్ లో మనం 36 ప్లాంట్స్ పండిస్తున్నాం. అదే భూమిలో పండించాలంటే చాలా ఏరియా పెద్దది అనమాట. ఈ హైడ్రోఫోనిక్ ఈ టవర్ వల్ల, వర్టికల్ టవర్ వల్ల బెనిఫిట్స్ అవే అనమాట. తక్కువ ప్లేస్ లో ఎక్కువ ప్లాంట్స్ మనం పండించవచ్చు. యాక్చువల్లీ ఇండియాలో సివి ప్రకాష్ అనేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన హైడ్రోఫోనిక్ గురించి చాలా రీసెర్చ్ చేశాడు. ఆయన మాస్టర్ అని చెప్పచ్చు దాని గురించి. ఆయన డాక్యుమెంటరీ ప్రకారం అయితే మామూలు ఓపెన్ స్పేస్ లో 1 ఎకర్లో 4 acres లో వచ్చే ఈల్డ్ నువ్వు హైడ్రోఫోనిక్ లో చేసావంటే 1 acre లో వస్తుంది అనేసి చెప్పారనమాట. అంటే ఇది పెట్టాం కదా, సో అవి జర్మినేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా మొలకలు వచ్చిన తర్వాత దీంట్లో షిఫ్ట్ చేద్దాం. సో ఇదైతే డే 2, నిన్న వీడియో తీయలేదనమాట. సో చాలా అయితే కొన్ని మొలకలు వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఫంగస్ వచ్చి మొలకలు కనబడుతున్నాయా. సో వాటర్ కొద్దిగా ఎక్కువ పోసాయి అనమాట, అందువల్ల 2 days ఇంకా వాటర్ చేయలేదు. ఇట్లా వాటర్ నిలవకూడదు అనమాట. సో కొద్దిగా వేసుకోవాలి, దానివల్ల కొన్నిసార్లు ఫంగస్ వస్తాయి. ఈ లెట్టూస్ కూడా వచ్చాయండి, ఇవంతా లెట్టూస్ అనమాట. వీటిలో లెట్టూస్ వచ్చాయి, ఇవి ఇంకా రాలేదు. కొత్తిమీరది ఇవి వచ్చాయి అనమాట. సో కొద్దిగా అయితే మొలకలు వచ్చేసాయి అనమాట. చూడండి, ఇవంతా సబ్జాలు కూడా వచ్చాయి అనమాట. ఇవి అదేమో పాలాక్ అంటారు కదా, పాలాక్ వచ్చాయి. ఇది లెట్టూస్ కూడా వచ్చాయి. చూడండి ఇక్కడ కడుతున్నా లెట్టూస్. సో ధనియాలు కూడా కొద్దిగా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వచ్చింది రూటు, అక్కడ వాటిల్లో కొద్దిగా వచ్చాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ ఖాళీ అయిపోయాయి కదా, కొద్దిగా టాప్లో స్ప్రే చేస్తే వాటరు ఇప్పటికేం అవసరం లేదు. బట్ తర్వాత మళ్ళీ కొద్దిగా మార్నింగ్ స్ప్రే చేసామనుకో ఫ్రెష్గా బాగా వస్తాయి అనమాట. సో ఇంకో 2 daysలో వీటిని దీంట్లోకి షిఫ్ట్ చేస్తాం. సో రేపు వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తాను అనమాట. ఇంకో 2 days ఇదనమాట. ఇది డే 3. సో మనం డ్రింకింగ్ వాటర్ తెచ్చుకున్నాం అనమాట. క్యాన్స్ 35 వస్తుంది. 3 క్యాన్లు ఫిల్ చేస్తున్నాం. సో టోటల్ 60 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో 3 క్యాన్లు తెప్పించా వాటర్. ఇవి టాప్అప్ కోసం పక్కన పెట్టుకున్నాం. సో దిస్ డే 4 అనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ మంచిగా వచ్చేసాయి, ఈ 6. సో ఇవి కూడా స్టార్ట్ అయినాయి కొద్దిగా. ఇది ధనియానే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయ్యి చూడండి. ఇక్కడ వీటిల్లోకి అయితే వాటర్ యాడ్ చేసాం. ఇంకా న్యూట్రిషన్స్ మనం ఇక్కడ దీంట్లోకి యాడ్ చేయాలి. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి 39 ఉంది కదా, 40 ఉంది కదా. ఈ వాటర్ని మనం 300 to 500 PPM వచ్చేంత వరకు ఈ న్యూట్రిషన్స్ని యాడ్ చేయాలి దీంట్లోకి. సో 400 PPM, 300 to 500 PPM వచ్చేంత వరకు. పర్ వాళ్ళ గైడెన్స్ ప్రకారం, అంటే మాన్యువల్ ప్రకారము 30 ml యాడ్ చేస్తా ఉంటే 300 to 500 PPM వచ్చేంత వరకు యాడ్ చేయాలి అని చెప్పి చెప్పారనమాట. సో జస్ట్ మన దగ్గర అంత కరెక్ట్ లేవు కాబట్టి సపరేట్గా యాడ్ చేద్దాం. సో దీన్ని కాసేపు మోటార్ కనెక్షన్ ఇచ్చి మోటార్ రన్ చేసి ఎంత PPM వస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో వాటర్ రన్ చేసామన్నమాట. యాక్చువల్లీ మాన్యువల్ ప్రకారం న్యూట్రిషన్స్ మిక్స్ చేసిన 1 day అలాగ పెట్టి తర్వాత చెక్ చేయాలి. ఇప్పుడు 360 ఉంది PPM. సో రేపు మార్నింగ్ చెక్ చేసి మళ్ళీ వీటిని రేపు మార్నింగ్ షిఫ్ట్ చేస్తాం వీటిలోకి. సో మనం ఇక్కడ టైమర్ సెట్ చేసాం. ఈ టైమర్ చెప్పాను కదా, సపరేట్గా కొనుక్కున్నాను. ఇది టైమర్ సపరేట్గా కొన్నాను అనమాట.
దీంట్లో ఎవ్రీ 2 అవర్స్కి ఒక 10 మినిట్స్ రన్ అయ్యేలాగా పెట్టాను అనమాట నేను ఇది. సో 10 మినిట్స్ మోటార్ రన్ అవుతుంది ఎవ్రీ 2 అవర్స్కి. దాంట్లో ఇక్కడ సెట్ చేసి పెట్టాను, ఎవ్రీ డే కంటిన్యూ అవుతుంది అనమాట. టైమర్ అరౌండ్ 600 రూపీస్ ఏం పడ్డది మనకి.